హాయ్ అండి. ఈరోజు కథ 'అద్భుతమైన క్షణాలు' పార్ట్ 8. ఇక కథలోకి వెళితే, అలాగే పద. ఏంటి? నా బంగారమేనా? నా బైక్ ఎక్కుతా అంది. రేయ్! నువ్వు చెత్త లాజిక్ తీయకు. అదేం కాదు. ఎప్పుడు ఎక్కను అంటావు కదా. ఈసారి సరే అంటే డౌట్ వచ్చింది. నా మీద నీకు లవ్ ఉందేమో అని. హలో మాస్టర్. లవ్ లేదు, లాలీపాప్ లేదు. నాకు తలనొప్పిగా ఉంది. ఆటోకి వెళ్తే ఇంకా ఎక్కువయి ఎక్కడో చోట పడిపోతానేమో అని. అవునా? ఎందుకు తలనొప్పి? కేఫ్కి వెళ్ళి తర్వాత హాస్టల్కి వెళ్దాం. ఓకేనా? హా సరే. నాకు తెలిసి నీ జీవితంలో మొదట చెప్పిన మంచి ఐడియా ఇదేనేమో. అబ్బా! ఎప్పుడు నా మీద పడటమే కదా నీ పని. పొట్టి మొహందానా. హలో! నువ్వెంత హైట్ అయినా నా ముందు తల దించాల్సిందే. అవును. కిస్ చేసేటప్పుడు దించాలిగా. రేయ్ సచ్చినోడా! ఎప్పుడూ ఒకే అవ్వ. నీకు మరేం చెయ్యను. నిన్ను చూస్తుంటే అలా ఉంది. మరి ఇద్దరు కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేశారు. కాఫీ తాగిన తర్వాత, బావా నాకు ఇంకో కాఫీ చెప్పవా? తలనొప్పి తగ్గలేదు. ఎంత ముద్దుగా చెప్పావే. అయినా ఏం చేశావే నీకు తలనొప్పి రావటానికి? ఏమో నాకు తెలీదు. నేను చెప్పనా? చెప్పు. దిష్టి తగిలింది నీకు. జోక్ బాగుంది. ఇంకొకటి చెప్పు. నిజమే తల్లి. కావాలంటే నువ్వే చూసుకో. పింక్ అండ్ బ్లూ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు. మాల్లో అందరూ నిన్నే చూసి ఉంటారు. వాళ్ళ జిమ్ అడిపోను. అవును. నువ్వు చేసిన పనికి అందరూ నన్నే చూస్తారు. సరేలే. ఇప్పుడు గొడవెందుకు? పద వెళ్దాం అని సెకండ్ కాఫీకి కూడా ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. నైట్ 9:30కి సంతోష్కి హర్షిత వాట్సాప్ నుంచి మెసేజ్ వస్తుంది. అందులో సారాంశం. నాకు బాగా తలనొప్పిగా ఉంది. నేను పడుకుంటున్నా. డిస్టర్బ్ చేయకు అని. ఓకే అని రిప్లై ఇచ్చి తను కూడా పడుకున్నాడు. బాగా నిద్రలో ఉండగా సంతోష్ రూమ్లో ఏదో సౌండ్ వచ్చిద్ది. లేచి లైట్స్ ఆన్ చేసి చూస్తాడు. ఏమీ కనిపించకపోయేసరికి పడుకుంటాడు. మళ్ళీ అదే సౌండ్. మళ్ళీ లైట్స్ వేసి చూస్తాడు. ఏమీ కనిపించదు. మళ్ళీ అదే సౌండ్, అదే ప్రాసెస్. ఈసారి సంతోష్కి కొంచెం భయం కూడా వేసిద్ది. అప్పుడే కరెంటు కూడా పోయిద్ది. ఛీ! ఇప్పుడే కరెంటు కూడా పోవాలా? నా కర్మ. నా రూమ్మేట్ గాడేమో వాళ్ళ ఊరికి వెళ్ళాడు. నాకేమో ఇక్కడ భయమేస్తోంది అనుకొని టార్చ్ ఆన్ చేసి టేబుల్ మీద పెట్టి ఫోన్ తీసుకుందాం అని వచ్చి పక్కకి చూస్తాడు. ఒక అమ్మాయి నీడ తన వైపు రావటం గమనించాడు. మూలకు వెళ్ళి కూర్చున్నాడు. చీకట్లో ఆ అమ్మాయి మొహం కనిపించట్లేదు. ఆ నీడ తనకు దగ్గరగా వస్తోంది. ఇంకా దగ్గరగా వస్తోంది. గట్టిగా కళ్ళు మూసుకొని, ప్లీజ్ నన్నేం చెయ్యకు. నీకు దండం పెడతా. ప్లీజ్ ప్లీజ్ అంటాడు. తన వైపు వచ్చిన అమ్మాయి గట్టిగా నవ్వుతుంది. అక్కడ కరెంటు కూడా వస్తుంది. ఆ అమ్మాయి హర్షిత. పొట్ట పట్టుకొని కింద పడి నవ్వుతూ ఉంది. అమ్మో! నువ్వేంటే ఈ టైంలో నా రూంలో? ఎంత భయపడ్డానో తెలుసా? తెలియటం ఏంటి? చూసా కూడా అని మళ్ళీ నవ్వటం స్టార్ట్ చేస్తుంది. ఆపు హర్షిత. అయినా వయసులో ఉన్న అబ్బాయి రూమ్కి అర్ధరాత్రి రాకూడదని తెలీదా? అబ్బో! నువ్వు పెద్ద ఫిగర్ మరి. నిన్ను రేప్ చేయటానికి వచ్చా. అవునా? అయినా పెళ్ళికి ముందు బాగోదేమో. చెప్పు తెగుద్ది. లేచి నాతో రా. ఇంట్లో చెప్తే పెళ్లి చేస్తారు కదే. లేచిపోవడం ఎందుకు? నీ సోది క్వశ్చన్స్ వేయకు. సరే పద బాబు ఐటెం రాజా. ఏంటి షర్ట్ వేసుకొని రా. ఏ నా బాడీ నువ్వే చూడాలా? ఇంకెవరూ చూడకూడదా? నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే రేపు ఎగ్జిబిషన్లో పెట్టుకో. కానీ ఇప్పుడు మాత్రం అన్నీ మూసుకొని నాతో రా. అంత మర్యాదగా చెప్తే ఎందుకు రాను? వస్తాను అని ఇద్దరూ బయలుదేరారు. హర్షిత సంతోష్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తుంది. అది చూసి సంతోష్ షాక్ అవుతాడు. ఈ కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.